హాయ్ అండి. ఈరోజైతే మినిమిక శనగపప్పు కర్రీ అయితే చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను శనగపప్పునైతే ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా బాయిల్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనము మినిమికను కూడా నానబెట్టి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకుంటే కొంచెము వేడి నీళ్ళు వేసుకున్న తొందరగా నానుతుంది. ఇక్కడైతే అది వేసేసినాక కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఈరోజు అయితే వంట అంతా ఇండక్షన్లోనే చేస్తున్నాను చూడండి. తర్వాత కొంచెము మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిపోయినాక కారాన్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు, పచ్చివాసన పోయే వరకు. వాటర్ని ఇట్లా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆల్రెడీ మనకు శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా వీడియోలో వచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.